బ్యాక్ టు అప్డేట్స్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చిత్తశుద్ధి లోపించడం లేదని విమర్శించారు. కలిసి నడుద్దాం, నరేంద్ర మోదీని మరోసారి గెలిపిద్దామనే నినాదంతో విజయ సంకల్ప యాత్రలను బీజేపీ నిర్వహిస్తోందన్నారు. లోక్సభ ఎన్నికల్లో మోదీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మూడోసారి మోదీని ప్రధాని పీఠంలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చేటువంటి ఏప్రిల్ మొదటి వారంలో మన రాష్ట్రంలో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో మనమందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాం. ఆ ఓటు ద్వారా ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి, ఈ దేశానికి ఎవరి నేతృత్వం అయితే ఈ దేశంలో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ఇవ్వగలుగుతారు, ఎవరి నేతృత్వం అయితే ఈ దేశంలో భారతదేశం యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లగలుగుతాము, ఎవరి నేతృత్వంలో ఈ దేశంలో పేదరికం సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, ఎవరి నేతృత్వం అయితే ఈ దేశంలో భారతదేశం యొక్క గౌరవం ప్రపంచవ్యాప్తంగా మనం పెంచగలుగుతాము అనే ఆలోచన చేసి మనం ఓటు వేయాల్సిన అవసరం ఉంది.